ఉదాహరణకు మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే మీ మీద టార్గెట్ పెడితే నన్ను తీసుకెళ్లి ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎప్పుడో మీరు ఎస్సీ బూతులు తిట్టాడు, నేను ఎస్సీ అయితే లేకపోతే ఎస్సీని పట్టుకెళ్లి పెట్టిస్తారు. తీసుకొచ్చి నేరుగా మిమ్మల్ని లోపలేస్తారు. కోర్టుకు పోగానే రిమాండ్ 14 days వేస్తున్నారు. కింది కోర్టుకు పోగానే అది అయిపోయినాక మళ్ళీ ఇంకా పోలీసులు కస్టడీ కావాలి, మళ్ళీ వేస్తారు. 30 days అయిపోతుంది. చాలా అక్కడికి దిగుతుంది మొత్తం అనేది వాళ్ళ జాతీయ స్థాయికి పోవాలంటే ఈ స్టేట్ది ఆల్రెడీ పెట్టడం అయితే రిప్రజెంట్ చేస్తున్నాము. పీఎం గారికి అందరికీ ప్రెసిడెంట్ కూడా పెడుతున్నాము. కూటమిలో ఆ పార్టీ కూడా ఉంది, బీజేపీ కూడా ఉంది. వాళ్ళు చూడాలి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోతుంది, ఈ బాధ్యతారాహిత్యం, దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఏ రకమైన ఇది వస్తుంది అందరూ ఆలోచించాలి. దానికంటే ముఖ్యం ఎంటైర్ సొసైటీ ఆలోచించాలి. ఇట్స్ నాట్ ఏ ఫైట్ బిట్వీన్ ఏదో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాదు. అది ఇప్పుడు జరుగుతున్నది మొత్తం ఎంటైర్ సమాజానికి చీడలాగా పడుతోంది. సొసైటీ మొత్తం దెబ్బతినేటుంది. ఇప్పుడున్న వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైతే దానివల్ల దెబ్బతినడానికి ఒక సెక్షన్ కాదు, ఒక పార్టీ కాదు, అందరూ ఎఫెక్ట్ అవుతాయని అందరూ రియలైజ్ కూడా కావాల్సి ఉంది.